హలో స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ వచ్చి జనరేటివ్ ఏఐ. ఇవాళ క్లాస్లో జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ యొక్క అప్లికేషన్స్ అండ్ ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో జనరేటివ్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? హిస్టారికల్గా హ్యూమన్ చేసినటువంటి టాస్క్స్ సచ్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి టాస్క్స్ని కంప్యూటర్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందులో ఉన్నటువంటి ఇంకొంచెం సబ్సెట్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాము. మెషిన్ లెర్నింగ్ అంటే మనం కంప్యూటర్కి ఒక ఇన్పుట్ డేటా ఇచ్చినప్పుడు ఈ ఇన్పుట్ డేటాని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేయడమే మెషిన్ లెర్నింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఒక షూ సేల్స్ గురించి మనం ఇన్పుట్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ నైకీ షూ సేల్స్ గురించి మనం ఇన్పుట్ ఇచ్చాము. ఈ డేటాని మనం మోడల్కి ఇచ్చినప్పుడు ఆ ట్రైన్డ్ మోడల్ ఫర్దర్గా షూ సేల్స్ ఏ టైంలో జరుగుతాయి, ఏ ప్రోడక్ట్కి ఎంత సేల్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేల్స్ గురించి చెప్పడమే మనకి మెషిన్ లెర్నింగ్. బేసిక్గా చెప్పాలంటే ఇది ప్రిడిక్షన్స్. నెక్స్ట్ చూసుకుందాం. ఈ మెషిన్ లెర్నింగ్లో సబ్సెట్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ గురించి చెప్పాలంటే జనరల్గా హ్యూమన్ డేటా ఎలా ప్రాసెస్ చేసుకుంటారో న్యూరాన్స్ ద్వారా, అట్లానే న్యూరల్ నెట్వర్క్స్ కూడా నోడ్స్ ద్వారా ప్రాసెస్ చేసుకుంటాయి. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ పవర్ఫుల్ డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది అని. ఈ న్యూరల్ నెట్వర్క్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మెషిన్ లెర్నింగ్లో ఇక్కడ 100% డేటా మనం ఇస్తాం కంప్యూటర్కి. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ 5% ఆఫ్ డేటా ఇస్తున్నాము. 5% ఆఫ్ డేటా విచ్ ఇస్ క్లాసిఫైడ్. ఎగ్జాంపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డేటా తీసుకుందాం. ఒక 5% ఆఫ్ డేటాలో ఫ్యూ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్ అయి ఉండొచ్చు. సో ఈ 5% ఆఫ్ డేటాలో ఫ్యూ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్యులెంట్ అయి ఉండొచ్చు, ఫ్యూ నార్మల్ ట్రాన్సాక్షన్స్ అయి ఉండొచ్చు. ఈ డేటాని బేస్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ రెస్ట్ 95% ఆఫ్ డేటాని క్లాసిఫై చేస్తాయి. ఈ 95% ఆఫ్ ద డేటా అన్క్లాసిఫైడ్ డేటా, రా డేటా అనమాట. ఈ డేటాని న్యూరల్ నెట్వర్క్స్ క్లాసిఫై చేస్తాయి. దీని క్లాసిఫికేషన్ని బేస్ చేసుకొని ఫ్రాడ్యులెంటా లేకపోతే నార్మలా అని చెప్పి. దీన్నే న్యూరల్ నెట్వర్క్స్ అంటాము. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూరల్ నెట్వర్క్స్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి డిస్క్రిమినేటరీ, రెండోది జనరేటివ్. డిస్క్రిమినేటరీలో చూసుకున్నట్టయితే ఈ డేటా ఏదైతే ఉందో జస్ట్ డిస్క్రిమినేటరీ డేటాలో ఓన్లీ క్లాసిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. అంటే ఏది ఫ్రాడ్యులెంట్ ఏది నాన్ ఫ్రాడ్యులెంట్ అని జస్ట్ క్లాసిఫై మాత్రమే చేయగలుగుతాయి. జనరేటివ్లో చూసుకున్నప్పుడు ఇది కొత్త కాంటెంట్ని క్రియేట్ చేయగలుగుతుంది ఇచ్చిన డేటా నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు న్యూ కాంటెంట్ని, న్యూ ఇమేజెస్ని, న్యూ టెక్స్ట్ని క్రియేట్ చేయగలుగుతుంది. దీన్ని జనరేటివ్ ఏఐ అంటాము. మనం ఇప్పుడు జనరేటివ్ ఏఐలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూద్దాం. ఈ జనరేటివ్ ఏఐలో టెక్స్ట్ టు టెక్స్ట్ బేస్డ్ ఏఐస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే టెక్స్ట్ని ఇన్పుట్గా ఇచ్చి ఇంకొక టెక్స్ట్ని అవుట్పుట్గా తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఏంటి? చాట్‌జీపీటీ. అట్లానే టెక్స్ట్ టు ఇమేజ్ డాలీ, టెక్స్ట్ టు వీడియో సోరా, టెక్స్ట్ టు 3D షేపీ, టెక్స్ట్ టు టాస్క్ గూగుల్ బాట్. అంటే ఇక్కడ టెక్స్ట్ని ఇన్పుట్గా ఇచ్చి టెక్స్ట్ని అవుట్పుట్గా తీసుకుంటాము. ఇక్కడ సెకండ్ దాంట్లో చూసినట్టయితే టెక్స్ట్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ టెక్స్ట్కి ఆధారంగా ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అట్లానే టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇందులో వీడియోని జనరేట్ చేస్తుంది. టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ 3D ఇమేజ్ని జనరేట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఒక టెక్స్ట్ ఇచ్చినప్పుడు దానికి తగ్గటువంటి టాస్క్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇవి వీటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాము. జనరల్గా ఇలాంటి డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వీటి అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి, బ్రాడ్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కేర్. ఎస్పెషల్లీ రేడియాలజీలో యాక్యురేట్ డయాగ్నోసిస్ చేయడానికి, ఎడ్యుకేషన్లో వచ్చేటప్పటికి క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి, ఆర్ట్, క్రియేటివిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్,
లాంటి వాటిలో మనం దీని అప్లికేషన్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఛాలెంజెస్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ డేటా సెట్స్ చాలా వరకు ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవి ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ జనరేటివ్ ఏఐకి ఒక డేటాని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ ఫీడ్ చేసిన డేటా లిమిటెడ్గా ఉన్నప్పుడు లేదా బయాస్డ్గా ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇనాక్యురేట్గా వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే పార్టిసన్ ఏఐస్ అంటే జనరల్గా ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కనుక ఎప్పుడైతే బయాసెస్ ఉంటాయో అది ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆల్రెడీ సొసైటీలో ఉన్నటువంటి క్లీవేజెస్ ఏవైతే ఉన్నాయో, డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా డీపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది ప్రైవసీ కన్సర్న్స్. ఈ జీఏఐ మోడల్స్ని ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో ట్రైన్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లో పర్సనల్ ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని అన్ఎథికల్గా వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనం ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, దాంతోపాటు టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్ టార్గెటింగ్ దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే రెస్పాన్సిబిలిటీ. ఈ ఏఐ మోడల్స్ టెక్స్ట్ని, వీడియోని, వాయిస్ని వీటన్నిటినీ క్రియేట్ చేయగలుగుతాయి. ఇలాంటివి క్రియేట్ చేసినప్పుడు ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది సొసైటీలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి స్ప్రెడ్ చేసినప్పుడు ఒక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేసినప్పుడు అది క్రియేట్ చేసింది ఎవరు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది డిటర్మైన్ చేయడం కష్టమవుతుంది. సో ఈ జీఏఐ యొక్క పొటెన్షియల్ అనేది ఇమ్మన్స్. ఎడ్యుకేషన్లో కానివ్వండి, హెల్త్ కేర్లో కానివ్వండి, హ్యూమన్ సొసైటీని రివల్యూషనలైజ్ చేయగలిగే ఇంపాక్ట్ ఉంది దీనికి. కానీ ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. దాంతోపాటు ఆటోమేషన్, జాబ్ లాసెస్ లాంటి ఛాలెంజెస్ కూడా దీనికి ఉన్నాయి. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఏఐని రెస్పాన్సిబుల్గా వాడినట్టయితే ఒక సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఫ్యూచర్ని మనం షేప్ చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.